హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాకినాడ, నెల్లూరు, వెంకటగిరి, మండపేట మరియు రాజోల్లో నిర్వహించబోయే జాబ్ మేళాలు డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఫస్ట్ జాబ్ మేళా చూసుకున్నట్లయితే కనుక లొకేషన్ గవర్నమెంట్ ఐటీఐ నాగమల్లితోట జంక్షన్ కాకినాడ. జాబ్ మేళా డేట్ చూస్తే 24 జనవరి 2025. ఓకే ఫ్రెండ్స్, దీనిలో ఉన్నటువంటి కంపెనీ డీటెయిల్స్ చూద్దాం. అదేవిధంగా పోస్ట్ నేము, వేకెన్సీస్, క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, అలాగే శాలరీ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అపోలో ఫార్మసీ. పోస్ట్ నేమ్ వచ్చేసి ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రీటైల్ ట్రైనీ అసోసియేట్. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 100 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి, డిగ్రీ, బీఫార్మసీ, డిఫార్మసీ, ఎంఫార్మసీ విత్ పీసీఐ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 30 years. శాలరీ వచ్చేసి 11 to 20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇన్నోవోసోర్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి బీఆర్ఈ, బీఆర్ఎం, రీటైల్ ఓపెన్ మార్కెట్ సేల్స్ ఆఫీసర్, సిఆర్ఈ. వేకెన్సీస్ వచ్చేసి 100 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్ ఆర్ డిగ్రీ. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి 12 to 22,000 విత్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి శ్రీ గోపాల్ ఆటోమేటివ్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ మరియు సూపర్వైజర్స్. వేకెన్సీస్ వచ్చేసి 25 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఇన్ డీజిల్ మెకానిక్, బీటెక్. ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 18 to 35. శాలరీ వచ్చేసి 12 to 14,000 అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, జాబ్ మేళాలకు సంబంధించి ఫస్ట్ టైం అనేది నేను మన ఛానల్లో ఈ వీడియోస్ చేస్తున్నాను. ఎందుకు అంటే కనుక ఓన్లీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్సే కాదు, ఇలాంటి వేకెన్సీస్ కూడా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లయితే కనుక మన యూజర్స్కి, అలాగే చాలామంది తెలియని వారికి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వారికి కూడా ఒక అవకాశం అనేది దొరుకుతుంది కాబట్టి నేను ఈ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా సెర్చ్ చేస్తున్నారో వారికైతే ఈ వీడియో షేర్ చేయండి, ఎంతో యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ మేళా చూసుకున్నట్లయితే కనుక లొకేషన్ వచ్చేసి శ్రీ వైకేఆర్ అండ్ కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కొవ్వూరు, నెల్లూరులో ఉంటుంది. ఇది జాబ్ మేళా డేట్ చూసుకున్నట్లయితే కనుక 23 జనవరి 2025. ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే యాక్ట్ ఫైబర్ నెట్. యాక్ట్ ఫైబర్ నెట్ అనేది ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీ. ఓకే, దీని పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే కనుక హెల్పర్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది. వేకెన్సీస్ 20 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లొమా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 25 years. శాలరీ అయితే వాళ్ళు ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ శాలరీ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కంపెనీస్ చూసుకున్నట్లయితే కనుక ఎరేస్ అగ్రో లిమిటెడ్. దీనిలో పోస్టులు చూసుకున్నట్లయితే కనుక జూనియర్ ఎక్స్టెన్షన్ అకౌంటెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్. వేకెన్సీస్ చూస్తే కనుక 20 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25. ఇక్కడ కూడా శాలరీ అయితే ఏం మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ రీటైల్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్. వేకెన్సీస్ వచ్చేసి 30 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ అబోవ్. ఏజ్ వచ్చేసి 18 to 25 years. నెక్స్ట్ కంపెనీ ఎస్బీఐ కార్డ్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి బీఆర్ఈ, బీఆర్ఎం. వేకెన్సీస్ వచ్చేసి 15 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 yearsగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఇక నుండి మన ఏపీలో అదేవిధంగా తెలంగాణలో నిర్వహించేటువంటి ప్రతి జాబ్ మేళా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ జాబ్ మేళా చూసుకున్నట్లయితే కనుక విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, వెంకటగిరి. జాబ్ మేళా డేట్ వచ్చేసి 23 జనవరి 2025. కంపెనీ చూసుకున్నట్లయితే కనుక ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. పోస్ట్ నేమ్ వచ్చేసి అక్విజిషన్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. వేకెన్సీస్ 20 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అండ్ ఎనీ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 32 years వరకు ఉంది. శాలరీ వచ్చేసి 17,500 నుంచి 22,000 వరకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రీన్లాండ్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ట్రైనీ ఆపరేటర్, ట్రైనీ ఎగ్జిక్యూటివ్. వేకెన్సీస్ వచ్చేసి 30 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, ఎనీ డిగ్రీ, పీజీ, డిప్లొమా. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years.
శాలరీ చూసుకున్నట్లయితే కనుక 15,500 టు 20,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి మెషిన్ ఆపరేటర్, సిఎన్సి ఆపరేటర్. అదే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 90 అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి 5th క్లాస్ అండ్ అబోవ్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, ఎనీ డిప్లొమా అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్. శాలరీ వచ్చేసి 13,500 టు 15,500. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వీల్స్ ఇండియా లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి టూల్ రూమ్ మెయింటెనెన్స్, మెషినింగ్, క్వాలిటీ అష్యూరెన్స్, క్యూఏ. వేకెన్సీస్ వచ్చేసి 50 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాస్ ఆర్ ఫెయిల్, బీటెక్లో RRR మెకానికల్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్. శాలరీ చూసుకున్నట్లయితే కనుక 15,929 టు 19,300 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో తెలంగాణ హైకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోలు కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ జాబ్ మేళా చూసుకున్నట్లయితే కనుక లొకేషన్ వచ్చేసి విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్, రాయవరం, మండపేట. జాబ్ మేళా డేట్ చూసుకున్నట్లయితే కనుక 23rd January 2025. కంపెనీ నేమ్ వచ్చేసి అపోలో ఫార్మసీ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫార్మసీ ట్రైనీ. వేకెన్సీస్ వచ్చేసి 80 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, అదేవిధంగా ఎనీ డిగ్రీ ఆర్ పీజీ కూడా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ దీనికి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 ఇయర్స్. శాలరీ వచ్చేసి 14,000 to 18,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ ముతూట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్, సిఆర్ఓ, ఇంటర్న్షిప్ ట్రైనీ. వేకెన్సీస్ వచ్చేసి 45 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూస్తే కనుక డిగ్రీ అండ్ పీజీ. ఏజ్ లిమిట్ 18 to 35 ఇయర్స్. శాలరీ వచ్చేసి అప్ టు 2 lakhs per annum అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. పోస్ట్ నేమ్ వచ్చేసి లైఫ్ మిత్ర సేల్స్ ఆఫీసర్, డెవలప్మెంట్ మేనేజర్. వేకెన్సీస్ వచ్చేసి 45 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక డిప్లొమా అండ్ డిగ్రీ. ఏజ్ లిమిట్ వచ్చేసి అబౌట్ 25 ఇయర్స్ అనమాట. శాలరీ చూసుకున్నట్లయితే కనుక 25,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జాబ్ మేళా వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రాజోలు. జాబ్ మేళా డేట్ వచ్చేసి 23rd January 2025. కంపెనీ నేమ్ వచ్చేసి ఇన్నోసోర్స్. పోస్ట్ నేమ్ BREREBRMTL. వేకెన్సీస్ వచ్చేసి 35 ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్ అండ్ అబోవ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి అబోవ్ 21 ఇయర్స్. శాలరీ చూసుకున్నట్లయితే కనుక 12 to 35,000 ప్లస్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎల్ఐసి. పోస్ట్ నేమ్ వచ్చేసి మహిళా కెరీర్ ఏజెంట్. వేకెన్సీస్ వచ్చేసి 37 ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి అండ్ అబోవ్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 50 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. శాలరీ వచ్చేసి 7,000 ప్లస్ ఇన్సెంటివ్స్ ప్లస్ పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ ముతూట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్, సిఆర్ఓ, ఇంటర్న్షిప్ ట్రైనీ. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక 45 ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండ్ పీజీ. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 35 ఇయర్స్. శాలరీ వచ్చేసి 2 lakhs per annumగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ ముతూట్ ఫిన్క్రాప్ లిమిటెడ్. పోస్ట్ నేమ్ వచ్చేసి సేల్స్ ఆఫీసర్, రిలేషన్షిప్ మేనేజర్. వేకెన్సీస్ 36. క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్. ఏజ్ లిమిట్ అబౌట్ 21 ఇయర్స్. శాలరీ డీటెయిల్స్ చూస్తే 20,000 పిఎఫ్ ప్లస్ ఈఎస్ఐ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.